నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టమాటా చిప్స్ తయారీ విధానం చూద్దాం. ముందుగా టమాటా చిప్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తర్వాత తయారీ విధానం చూద్దాం. టమాటాలు బాగా కడిగి ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. పండిన టమాటాలు తీసుకోవాలండి. కాయలు కాకుండా పండిన టమాటాలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా జార్లో వేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసి గిన్నెలో వడగట్టుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ టమాటా రసాన్ని గిన్నెలో వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవాలి. తర్వాత ఈ టమాటా రసంలో 1 కప్పు గోధుమ పిండి జల్లించి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వాము వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. మైదా సగం, గోధుమ పిండి సగం కూడా తీసుకోవచ్చు. నేనైతే మొత్తం గోధుమ పిండి వేశాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 3 టమాటాల రసం కరెక్ట్గా సరిపోయిందండి. వాటర్ ఏమీ వేయకుండా మొత్తం టమాటా రసంతో కలిపాను. తర్వాత పిండిని బాల్స్ లాగా తయారు చేసుకుని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చివరలు కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా లేయర్స్గా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొడి పిండి చల్లుకోవాలి. తర్వాత ఒకదానిపై ఒకటి లేయర్స్ని అమర్చుకోవాలి. అంటుకోకుండా ఉండడానికి పొడి పిండి చల్లుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా త్రిభుజాకారంలో కట్ చేస్తున్నాను. మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా లేయర్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా
ఒక్కొక్కటి తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మిగతా పిండి కూడా ఇలాగే చేసుకోవాలండి. ఈ విధంగా చివరలు కట్ చేసిన తర్వాత 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి అమర్చుకుంటూ ఇలా అమర్చిన తర్వాత కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తీసుకోవాలండి. ఒక్కొక్కటిగా లేయర్స్ని తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత టమాటా చిప్స్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో పట్టినన్ని వేసి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మరో వాయి వేసుకోవాలి. ఎవరైనా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చండి ఈ టమాటా చిప్స్ని. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా వేయించి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించి తీసుకున్న టమాటా చిప్స్ పైన వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ ఉప్పు కారం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమాటా చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. టమాటా ఫ్లేవర్తో కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.